హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పుష్పవేణి వ్లాగ్స్. ఈరోజైతే పెసరపప్పు బఠానీ కర్రీ చేస్తున్నాను. ఒక ప్యాన్ పెట్టుకొని పెసరపప్పు అయితే వేసుకొని లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. పెసరపప్పు హెల్త్కి చాలా మంచిది, ఒంటికి బాగా చలువ చేస్తుంది. అలాగే ఇప్పుడు ఒక కప్లో బఠానీ తీసుకొని ఇప్పుడైతే ఈ బఠానీ బాగా వాష్ చేసుకోవాలి. 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. అలాగే బఠానీ నానడానికి 1 అవర్ పడుతుంది, 2 అవర్స్ కూడా పడుతుందండి. బాగా బఠానీ నానితే తొందరగా అయితే బాయిల్ అయిపోతుంది మనం ఉడకబెట్టినప్పుడు. ఇప్పుడైతే పెసరపప్పు అయితే లైట్ బ్రౌనిష్ కలర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు పెసరపప్పును కూడా వాష్ చేసేస్తాను. ఆల్మోస్ట్ రేర్ పెసరపప్పు బఠానీ కలిపి చేయడం అనుకుంటా. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇప్పుడైతే పెసరపప్పునైతే వాష్ చేసేస్తాను. ఇది పెసరపప్పు నానడానికి 1/2 అవర్ అయితే పడుతుంది. తొందరగా అయితే నానిపోతుంది పెసరపప్పు. ఓకే, ఇప్పుడైతే పెసరపప్పు బఠానీ అయితే నానబెట్టేస్తున్నాను. మా బాల్కనీలో మొన్న ఒక పుదీనా పిల్లకైతే వేసానండి, అదైతే బాగానే వచ్చింది. ఇప్పుడు కర్రీలోకి అవసరం కాబట్టి పుదీనా ఆకులు అయితే ఇప్పుడు కోసేస్తున్నాను. సో ఎక్కువ కోస్తూ ఉంటే ఆకులు అవి బాగా ఈగురు పెట్టుకొని అయితే వస్తాయి. కోసేసాను ఇప్పుడైతే ఇవి కర్రీలోకి. ఇప్పుడైతే పుదీనా, ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకండి. ఇప్పుడైతే కుక్కర్ పెట్టుకొని కుక్కర్ బాగా హీట్ ఎక్కాలి. కుక్కర్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ పోసుకున్నాను, తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు కొంచెం ఆవాలు బాగా చిటపటలాడాలి. అవి బాగా చిటపటలాడిన తర్వాత ఇప్పుడు కొంచెం జీలకర్రతో పాటు ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా వేయించాలి. ఆనియన్స్ కూడా వేసి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. షార్ట్ వీడియోలో అయితే చాలా తొందరగా మాట్లాడేస్తామండి, ఫాస్ట్గా ఉంటుంది వీడియో అండ్ వాయిస్ కూడా. సో దాంట్లో మీకు అంతగా అర్థం కాకపోతే, క్లియర్గా లేకపోతే లాంగ్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, లింక్లో ఇస్తాను, చూడండి తప్పకుండా. లాంగ్ వీడియో మొత్తం చూడండి. ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసేసి తెల్లగిళ్ళు కూడా వేసి వేయించేస్తున్నాను. ఇప్పుడు 1 కప్పు టమాటా అయితే వేసి బాగా వేయించుకోవాలి. అవి బాగా మగ్గడానికి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసి ఇప్పుడు వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ అట్లా బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు అవి బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు కొంచెం 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసేసి ఇప్పుడు బాగా ఒక 2 మినిట్స్ అవి వేయించుకోవాలి. అది బాగా వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర ఇప్పుడు ఎక్కువ వేసాను కదా అండి, పుదీనా కొంచెమే ఉంది అందుకే కొంచెమే వేసాను. కొత్తిమీర ఎంత ఉందో అంత పుదీనా కూడా వేసుకొని చేసుకోవచ్చు. కొత్తిమీర, పుదీనా కూడా హెల్త్కి చాలా మంచిదండి. సో ఇప్పుడైతే ఇవి 2 మినిట్స్ అలా వేయించిన తర్వాత నానబెట్టిన బఠానీ, పెసరపప్పు అయితే ఇప్పుడు వేసేస్తాను. 1 కప్పు పెసరపప్పు, అలాగే 1 కప్పు బఠానీ. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి, ట్రై చేయండి తప్పకుండా. ఇప్పుడైతే ఇవి ఒక 5 మినిట్స్ అలా వేయించేసుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం గరం మసాలా అయితే వేసేస్తాను. కొంచెం గరం మసాలా తగినంత వేసుకొని ఇది కూడా బాగా వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా వేయించుకోవాలి. ఆ స్మెల్ బాగా పట్టాలి. ఇప్పుడు అలా వేయించుకున్న తర్వాత గరం మసాలా స్మెల్ బాగా పట్టాలి. ఇప్పుడు తగినంత వాటర్ అయితే వేసేసుకుంటున్నాను. బాగా కలిపేసుకొని ఇప్పుడైతే మూత పెట్టేస్తాను. ఇది 2-3 విజిల్స్ రావాలి. 2-3 విజిల్స్ వస్తేనే బాగా పప్పు బాయిల్ అవుతుందండి. ఇప్పుడైతే బాగా బాయిల్ అయిపోయింది. మూత అయితే ఓపెన్ చేసేస్తున్నాను. సో బాగా వచ్చింది, స్మెల్ అయితే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా డిఫరెంట్గా చాలా బాగుంటుంది తినడానికి. సో ఇలా అయితే లాస్ట్కి డెకరేట్ చేశాను. నాకైతే బాగా నచ్చిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.